నమస్తే వెల్కమ్ టు ఫోకస్ విచిత్ర హామీలు వినూత్న వాగ్దానాలు వైఫై నుంచి మినరల్ వాటర్ దాకా అన్ని ఫ్రీగా ఇస్తామని వరాలు ఒట్టుపెట్టి మరీ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేలా వెరైటీ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు తెలంగాణలో పంచాయతీ పోరువేళ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి రసవత్రంగా సాగుతున్న పల్లెపోరులో చిత్రాలపై ఇవాల్టి ఫోకస్ వింత హామీలు విచిత్ర వాగ్దానాలతో తెలంగాణలో లోకల్ వార్ ఆసక్తి రేపుతోంది ఆల్ ఫ్రీ అంటూ వినూత్న వరాలు గుప్పిస్తున్నారు అభ్యర్థులు గెలిపిస్తే ఊరంతా వైఫై ఫ్రీ అని ఒకరంటే మరొకరు పల్లెంతా ఫ్రీగా కటింగ్ చేస్తానని ఆఫర్ ఇస్తున్నారు మరికొందరు అవాక్కయ్యేలా ఉచిత హామీలను గుప్పిస్తూ ఉండగా ఇంకొందరు బాండ్ పేపర్లతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు విచిత్ర హామీలు వినూత్న వాగ్దానాలు వైఫై నుంచి షేవింగ్ దాకా అన్ని ఫ్రీగా ఇస్తామని వరాలు ఒట్టుపెట్టి మరీ బాండ్ పేపర్లు ఓటర్లను ఆకట్టుకునేలా వెరైటీ మేనిఫెస్టోలు పంచాయతీ పోరువేళ చిత్ర విచిత్రాలు రసవత్తరంగా పల్లె రాజకీయాలు పంచాయతీ ఎన్నికలైనా పార్లమెంటు ఎన్నికలైనా ఉచిత హామీలే ప్రధానం ఏ ఎన్నికలైనా ఫ్రీ బీస్ ఉండి తీరాల్సిందే లోకల అసెంబ్లీయా అని తేడా లేదు అన్ని ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఉచిత వరాలు కురిపించాల్సిందే పంచాయతీ ఎన్నికల్లోనైతే అంతకు మించే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పల్లెపోరులో చిత్ర విచిత్ర హామీలిస్తున్నారు అభ్యర్థులు గెలిపిస్తే అన్ని ఫ్రీగా ఇస్తామని వాగ్దానాలు చేస్తున్నారు ఈ హామీలు మామూలుగా ఉండటం లేదు ఓ రేంజ్లో ఉంటున్నాయి అందరూ అవాక్కయ్యేలా ఉంటున్నాయి పల్లెల్లో ఇస్తున్న హామీలపై పట్నంలో చర్చకు వస్తున్నాయంటే ఇలాంటి వెరైటీల వరాలు ఇస్తున్నారో అర్థమవుతోంది సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై టీవీ ఛానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నారు వట్టి మాట కాదు ఒట్టుపెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై 5 ఏళ్లు టీవీ ఛానల్స్ ప్రసారాలు ఉచితంగా ఇస్తామని అభ్యర్థి హామీపై తెగ చర్చ నడుస్తోంది బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి వినూత్న హామీలతో కూడిన బాండ్ పేపర్ రాసివ్వడం ఊరంతా చర్చగా మారింది పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తానని అందులో స్పష్టం చేశారు గోదావరి కరక్కట్ట లీకేజీలు అరికడతామని సైడు కాలువలు కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు ఏకంగా బాండ్ పేపర్ రాసివ్వడం చర్చకు దారితీసింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త విచిత్ర హామీ ఇచ్చారు తన భార్యను వార్డు మెంబర్గా గెలిపిస్తే వార్డు పరిధిలోని పురుషులందరికీ 5 ఏళ్ల పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానని హామీ ఇచ్చాడు అలాగే వార్డును అభివృద్ధి చేస్తామని ప్రకటించాడు ఈ హామీ చుట్టుపక్కల గ్రామాల్లో తెగ వైరల్ అవుతోంది వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి ప్రభుత్వంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ఇదే జిల్లాలోని దుబ్బాక మండలంలో ఉన్న మరో వార్డులో సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ ఒకరు ప్రతి ఇంటికి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ చర్చ అయితే జరుగుతోంది ఇలా పల్లెపోరులో వింత హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు అభ్యర్థులు గ్రామ పంచాయతీల్లో మొదటి రెండో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించారు ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల హామీలు ఇవ్వడం తర్వాత వాటి సంగతి పట్టించుకోకపోవడం చూస్తుంటాం ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు మాత్రం హామీలు ఇవ్వడం కాదు పోలింగ్కి ముందే వాటిని నెరవేర్చి ఓటర్లను ఆకర్షిస్తున్నారు వారిని చూసి ప్రత్యర్థి అభ్యర్థులు సైతం తాము పనులు చేసేందుకు ముందుకొస్తున్నారు మరికొందరు వినూత్న హామీలతో చర్చనీయాంశంగా మారుతున్నారు జనగామ జిల్లా నర్మెట్ట గ్రామ పంచాయతీలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది కాంగ్రెస్ మద్దతుదారుడు గోపగోడి శ్రీధర్ గౌడ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు చెప్పిందే తడువుగా కోతులను పట్టుకునేవారిని రప్పించి వాటిని బంధించడం మొదలుపెట్టారు ఇదే గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడైన ప్రజ్ఞాపురం అంజయ్య నర్మెట్ట ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్లకు ఇబ్బంది లేకుండా మొరం పోసి చదును చేయించారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బాస్తండా పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారు బానోతు గౌరీ మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ శిశువు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడంతో పాటు అందులో 15,000 జమ చేస్తానని హామీ ఇచ్చారు అలాగే ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి 10,000 నగదు బియ్యం ఇతర వస్తువులు ఇస్తాను అంటూ ప్రచారం చేస్తున్నారు
ఇదే పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గణేష్ తాను చెప్పిన అభివృద్ధి పనుల్ని ఏడాదిలోపు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ రెబల్ దూరు యాకయ్య ఆటో డ్రైవర్లు, గీత కార్మికులకు ప్రమాద బీమా, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ హామీలను ప్రకటించారు. నేను మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. అది గవర్నమెంట్ సంబంధించిన నిధులతో కాకుండా నా సొంత నిధులతో కూడా నేను ఇవ్వటం మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అవన్నీ నా సొంత నిధులతో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఈ విధంగా పోటీ చేయడం వల్ల వాళ్ళందరికీ నమ్మకాల కోసం 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి హామీ పత్రంగా ఇవ్వడం, ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఇప్పటి నుంచే పనులు చేయడం మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి పొలం అవతలి వైపు సుమారు 400 మంది రైతుల భూములు ఉన్నాయి. వారు తమ పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక గట్లు, పిల్లబాటలనే వినియోగించేవారు. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ రైతుల రాకపోకల కోసం తన పొలంలో నుంచి ఇలా దారి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 40 లక్షల విలువైన ఎకరా భూమి కేటాయించి మట్టి పోసి రోడ్డు వేయిస్తున్నారు. సర్పంచ్ పీఠం ఎక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా మిగతా వాళ్లు తిప్పలు పడుతున్నా ప్రయత్నాన్ని మాత్రం విరమించట్లేదు. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ బరిలో దిగాలని ఎదురు చూసిన చంద్రశేఖర్ అనే బీసీ యువకుడు రిజర్వేషన్ మారడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన ప్రియురాలు శ్రీజతో నామినేషన్ వేయించి వెంటనే పెళ్లి చేసుకున్నాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కోటగడ్డ గ్రామంలో పరిస్థితి మరోలా ఉంది. ఊరిలో ఎస్టీ కులస్తులు ఎవరూ లేకపోగా సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చింది. కోటగడ్డకు చెందిన ఓ బీసీ వ్యక్తి బానోతు లిల్లీ అనే లంబాడ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బతుకు తెరువు కోసం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ లిల్లీ హైదరాబాద్లో నివాసం ఉంటుంది. రిజర్వేషన్ ఎస్టీకి రావడంతో గ్రామస్తులంతా హైదరాబాద్ వెళ్లి బానోతు లిల్లీని తీసుకువచ్చి నామినేషన్ వేయించారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా సర్పంచ్గా లిల్లీ ఎన్నికయ్యింది. 67 సంవత్సరాల కాలంలో కనీస మౌలిక వసతులు మా గ్రామంలో ఎటువంటి మౌలిక వసతులు లేవు. గతంలో చేసిన సర్పంచులు వాళ్ళ శక్తి మేరకు చేసిర్రు, అయినా కానీ మా గ్రామంలో ఎటువంటి మౌలిక వసతులు లేవు. దానికోసం నా గ్రామానికి ఏమేమి లేవో అవి నా మేనిఫెస్టో సొంతంగా తయారు చేసుకొని నా ప్రజలకు అవి అందిస్తా అని చెప్పేసి ఆ హామీలతో నా ప్రజల ముందుకు వెళ్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా సిద్దాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్ అభ్యర్థులతో ప్రమాణం చేయించాడు. ప్రలోభాలకు లొంగకుండా తమకు ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ఓట్లు సర్పంచ్ అభ్యర్థికి వేయించాలి అంటూ హనుమంతుడి సాక్షిగా ప్రమాణం చేయించాడు. ఇలా వెరైటీ హామీలతో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు పోటీపడి ఉచిత హామీలు కురిపిస్తున్నారు. ఈ వింత వాగ్దానాలు వర్కౌట్ అవుతాయో లేదో గానీ ప్రస్తుతమైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమలు సాధ్యం కాని హామీలపై గ్రామస్తులు నిలదీస్తున్నారు. హామీల అమలుకు అయ్యే ఖర్చెంత, మీ దగ్గరున్న డబ్బెంత, నమ్మి గెలిపిస్తే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు హామీల అమలు కోసం ముందస్తుగా 50% డబ్బును డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు గ్రామస్తులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్గా పోటీ చేయాలి అనుకునే ఆశావహులు చిత్ర విచిత్ర హామీలు ఇస్తున్నారు. సొంత మేనిఫెస్టోలను ప్రకటించేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమలు సాధ్యం కాని హామీలతో ఆశావహులందరూ ఇదే పంథాను అనుసరిస్తున్నారు. తనను గెలిపిస్తే అన్ని ఫ్రీ అంటూ ఉచితాలతో ఆకర్షిస్తున్నారు. తన మేనిఫెస్టో ఇదంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. నేతల హామీలను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు గ్రామ పెద్దలు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారం కోసమే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అంటున్నారు. ఖమ్మం జిల్లాలోని సోషల్ మీడియా గ్రూపుల్లో నేలకొండపల్లి మండలానికి చెందిన ఓ ఆశావహుడి మేనిఫెస్టో పోస్టు వైరల్గా మారింది. గ్రామంలో కొత్త ఆలయం నిర్మాణానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తానని, 5 ఏళ్ల పాటు ఇంటి పన్ను, నల్లా బిల్లులు కడతానని హామీ ఇచ్చారు.
ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత మందులు పంపిణీ చేస్తానన్నారు. ఏటా ఆలయ ఉత్సవాలకు 50,000 ఇస్తారని, వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఫ్రీ అని ప్రకటించారు. మసీదు, చర్చిలకు కూడా ఏటా 50,000, ప్రభుత్వ స్కూల్లో బాగా చదివే విద్యార్థుల్లో 2కి ఏటా 2,000 స్కాలర్షిప్, ఇతర గ్రామాల్లో చదివే 10 మంది విద్యార్థులకు సైకిళ్లు ఫ్రీ అంటూ వరాలు కురిపించాడు. కోసుమంచి మండలంలోని పంచాయతీకి చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. 5 ఏళ్ల పాటు అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం, సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలకు 5,000, దసరాకు 100 మంది పేదలకు బట్టలు, ఎంపిక చేసిన 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు, సొంత ఖర్చులతో గ్రంథాలయం నిర్వహణ, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే, మినరల్ వాటర్ సప్లై, పెళ్లిళ్లకు, జాతరలకు డీజే, మైక్ ని ఫ్రీ ఇస్తానని ప్రకటించారు. మరణించిన వారికి శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్, శ్మశానానికి వైకుంఠ రథం ఇస్తారని హామీ ఇచ్చారు. పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి చీర, సారె కానుక, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేస్తానని వీడియో రిలీజ్ చేశాడు. ఇలాంటి ఉచిత హామీలపై గ్రామస్తులు, పెద్దలు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్లు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. టౌన్ లో సెటిల్ అయి సోషల్ మీడియాలో హామీలతో తనకు మద్దతివ్వాలి అంటూ ప్రచారం చేస్తున్న నేతలను గ్రామాలకు పిలుస్తున్నారు. ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఆ తర్వాత వాటిని ఎలా అమలు చేస్తావు, నీ దగ్గర ఉన్న డబ్బెంత అని నిలదీస్తున్నారు. హామీలు అమలు చేసేందుకు అయ్యే ఖర్చెంత, వాటిలో 50% ముందుగా గ్రామ పెద్ద మనుషుల దగ్గర డిపాజిట్ చేయాలని నిలదీసేందుకు డిసైడ్ అయ్యారు. అప్పుడే నమ్ముతామంటూ స్పష్టంగా సర్పంచ్ పోటీదారుడికి గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. నన్ను గనక గ్రామ సర్పంచ్ నియమిస్తే ప్రస్తుతం ఉన్న ఆస్తుల కంటే ఎక్కువగా అయినా ఉంటే అది గ్రామ పంచాయతీ జప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి బాండ్ ద్వారా లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ 500 పైచిలుకున్న ఓటర్ల అందరికీ బాండ్ పేపర్లు ప్రతి ఇంటికి పోయి ప్రతి ఓటర్కి అందిస్తా అని చెప్పేసి చెప్తున్నాను. 2 సంవత్సరాల తర్వాతకి రెఫరెండం ప్రకటిస్తున్నాను. 2 సంవత్సరాల తర్వాతకి ఈ పదవీ కాలంలో ప్రజల అభిప్రాయం మేరకు నేను రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. వింత హామీలు, విచిత్ర వరాలతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తుంది. తొలి విడత ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారం మరింత ఊపందుకుంటుంది. శనివారం 2వ విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులను కేటాయించారు. ప్రస్తుతం 3వ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని తేలిపోవడంతో ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు వాల్ పోస్టర్స్, ప్రత్యేకంగా బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సర్పంచ్ పదవులతో పాటు వార్డు మెంబర్ పదవులకు తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఈసారి యువకులే ఎక్కువగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తామంటూ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పు సాసర్, గౌను, గ్యాస్ స్టవ్ ఇలా రకరకాల గుర్తులను కేటాయించారు. తమ గుర్తును గుర్తించుకోవాలంటూ ఓటర్లకు పదే సూచిస్తున్నారు. కొందరైతే డమ్మీ గుర్తులతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. చివరి సమయంలో గుర్తులను ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ డంపు చేసుకుంటున్నారు. డమ్మీ బ్యాలెట్ పత్రాలను ముద్రించి ఓటర్లకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు అభ్యర్థులు. ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నా నాకు తెలుసు, ఏదేది ఉందో నాకు తెలుసు. బాండ్ పేపర్తో సహా వచ్చిన ఈసారి నాకు సర్పంచ్గా ఎస్టీ లేడీకి వచ్చింది. అయితే ఏదైనా సమస్య ఉంటే కూడా నేను సాల్వ్ చేయగలుగుతాను. మీరు ఓటు నాకు వేసి గెలిపించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను చదువుకున్న అమ్మాయిని, ఏ సమస్య ఉన్నా నేను చెప్పగలుగుతాను. పైన ఎవరికైనా సరే అధికారులకు నేను ఏ సమస్య ఉన్నా నేను చెప్పగలుగుతాను. మీరు ఏదైనా చెప్తే నేను చేయగలుగుతాను. ఇలా కుల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుల సంఘాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ వారికి అవసరమైన ఆఫర్లు ఇస్తున్నారు. మందు, విందు, దావత్లతో హల్చల్ చేస్తున్నారు. కుల సంఘాలకు అవసరమైన వంట పాత్రలు, టెంట్ సామాగ్రి, ఇతర పరికరాలను కొనిస్తామంటూ హామీలిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల సంఘ భవనాలు, ఆలయ నిర్మాణాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గంపగుత్తగా వచ్చే ఓట్లను టార్గెట్ చేస్తూ దేనికైనా రెడీ అంటూ నమ్మబలుకుతున్నారు. అందరికీ ఓకే అంటున్న ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి.
పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సాగు పనులతో పాటు ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. పొద్దంతా పొలం బాట పడుతున్నా రాత్రి వేళల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం రాత్రి వేళలోనే గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందడి కనిపిస్తోంది. కొందరైతే సాగు పనుల కోసం ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటున్నారు. వ్యవసాయ పనులు చేస్తూనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటు సాగు పనులు ఇటు ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉంటున్నారు. తెలంగాణలోని పల్లెలన్నింటిలో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు అభ్యర్థులు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. పలుచోట్ల గ్రామ అభివృద్ధికి డబ్బులిస్తామంటూ ఏకగ్రీవాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో ఈసారి యువత ఎక్కువగా పోటీకి దిగింది. సొంత కుటుంబీకులే ఒకరిపై మరొకరు పోటీ పడుతూ ఉండడంతో ఫ్యామిలీ వార్ చిచ్చురేపుతోంది. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రోడ్డు వేయడం లేదని కొందరు, భూ సమస్య పరిష్కరించడం లేదంటూ మరికొందరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించేందుకు రెడీ అయ్యారు. కొన్ని గ్రామాలకు చెందిన యువకులు తాము నోట్లకు అమ్ముడుపోమని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిస్వార్థంగా వినియోగించుకుంటామని అంటున్నారు. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు అని తేల్చి చెబుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనది, మేము అమ్ముకోమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ యువకులు ఇళ్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కొందరు గ్రామాభివృద్ధి కమిటీని బలోపేతం చేసే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా యువతను చైతన్యం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే గ్రామంలో బ్రాహ్మముల రోజా ఒక్కరే ఎస్టీ మహిళా ఓటర్. రోజా నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. 2014 పంచాయతీ ఎన్నికల్లోనూ గజలాపురం ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. ఆ ఎన్నికల్లో ఆమె 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎస్టీకి రిజర్వ్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న కుటుంబం వెళ్లిపోవడంతో గ్రామంలో ఇప్పుడు ఒకే ఎస్టీ ఓటు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస సతీమణి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతోంది. పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గుంటల భూమినిచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది. 8 వార్డులు ఉండగా వారు అవి కూడా తాను చెప్పిన వారినే ఓకే చేసేందుకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. త్వరలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే 22 గ్యారంటీలను అమలు చేస్తానని 100 రూపాయల బాండ్ పేపర్ను ఓ అభ్యర్థి హామీ పత్రంగా విడుదల చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ పదవికి ఆంజనేయులు నామినేషన్ వేశారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తాను అంటూ ఏకంగా బాండ్ పేపర్ను విడుదల చేయడం చర్చనీయాంశమయ్యింది. కొన్ని చోట్ల పంచాయతీ ఎన్నికలు సాధారణ కుటుంబాలను విభజిస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఓ కుటుంబం మధ్య పంచాయతీ ఎన్నిక చిచ్చురేపింది. వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లిలో తండ్రిపై కొడుకు పోటీకి దిగాడు. మొదట తండ్రి నామినేషన్ వేయగా తర్వాత కుమారుడు గణేష్ బరిలో నిలబడ్డాడు. నామినేషన్ వేయవద్దని ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు నచ్చజెప్పినా కుమారుడు వినలేదు. నామినేషన్ వేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మనస్తాపంతో కుమారుడు నామినేషన్ పత్రాలను చించివేసి వెళ్లిపోయాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిని కనీసం వారించలేదని, ఘర్షణ జరుగుతుంటే సినిమా చూసినట్టు చూశారని గ్రామస్తులు మండిపడ్డారు. అటు కౌడిపల్లి మండలంలోని కూకుట్లపల్లి సర్పంచ్ స్థానానికి అన్నాదమ్ములు నామినేషన్లు వేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సర్పంచ్ పదవికి 2 అన్నాదమ్ములు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు, యువతీ యువకులు బరిలోకి దిగుతున్నారు. గద్దలపల్లిలో 2 నెలల పసికందుతో ఓ యువతి ఓట్ల వేట సాగిస్తోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వై శాఖాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని బరిలోకి దిగారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు 91 ఏళ్ల వయసులో తగ్గేదే లేదంటూ సర్పంచ్ బరిలోకి దిగారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయ్యింది. ఈ గ్రామానికి చెందిన 95 ఏళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి లోకల్ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. ఇక 7 దఫాలుగా సర్పంచ్ ఎన్నిక తెలియని గ్రామంగా ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం పాతలింగాల నిలిచింది. గతెన్నికల్లో సర్పంచ్గా కిన్నెర నాగయ్య ఎన్నిక కాగా ఈసారి ఆయన భార్య సుజాత ఏకగ్రీవంగా నిలిచింది. మొత్తానికి చిత్ర విచిత్రాలతో పల్లెపోరు ఆసక్తి రేపుతోంది. లాస్ట్ మినిట్ ట్విస్టులు, వింత హామీలు, ఫ్యామిలీ వార్తో లోకల్ వార్ రసవత్తరంగా నడుస్తోంది. పల్లెల్లో ఇస్తున్న హామీలు పట్నంలో చర్చించుకునేలా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు.